తొడగొడితే కలెక్షన్లు, మీసం మెలేస్తే రికార్డులు, డైలాగ్ చెబితే డైనమెట్లు. ఆ నటనే ఒక సింహగర్జన. ఇలా బాలకృష్ణ గురించి చాలానే విశేషణాలు చక్కర్లు కొడుతుంటాయి. కానీ జై బాలయ్య ఇది మాత్రం పూర్తి డిఫరెంట్. ఎందుకలా చెప్పాల్సి వస్తుంది? జై బాలయ్య స్లోగన్ కా బాపు ఎలాగైంది? ఇందులో ఏదైనా హీలింగ్ పవర్ దాగి ఉందా? దేశ విదేశాల్లో ఈ స్లోగన్ ఎలా ఫేమస్ అయింది? హ్యావ్ ఎ లుక్. మీరెప్పుడైనా అమ్యూజ్మెంట్ పార్క్ కు వెళ్లారా? రోలర్ కోస్టర్ లాంటి డిఫరెంట్ రైడ్స్ చేశారా? మీరలా తిరుగుతూ ఉండగా మీకో స్లోగన్ వినిపిస్తుంది. జై బాలయ్య అంటూ పూనకాలొచ్చిన వాళ్ళలా ఊగిపోతుంటారా రైడర్లు. అలాగని అదేం సినిమా థియేటర్ కాదు, బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఫంక్షను కాదు. కానీ ఎందుకలా అరిచారని అడిగితే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, జై బాలయ్య. అదే ఎందుకని నొక్కించి అడిగితే ఆ రైడర్ చెప్పే మాటేంటంటే, అదో ధైర్యం సార్ అనేసి వెళ్లిపోతుంటారు. గతంలో ఏదైనా భయపడ్డ సంఘటన ఎదురైతే వీరాంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకునేవాళ్ళం. సరిగ్గా అలాగే జై బాలయ్య అనే స్లోగన్ కూడా తయారయ్యిందా అంటే అవుననే తెలుస్తోంది. ఒక మొండి ధైర్యం కావాలనుకున్నప్పుడు ఈ స్లోగన్ ఒక మోటివేషన్ ఇస్తుందని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ ఒక్కచోటే కాదు, అది పబ్ కావచ్చు, క్లబ్ కావచ్చు, మరేదైనా పార్టీ కావచ్చు, జై బాలయ్య కులమతాలకు అతీతంగా, పార్టీలు జెండాలకు భిన్నంగా వినిపిస్తుంది. జై బాలయ్య స్లోగన్ కొట్టడంలో ఎవరు ఎలాంటి మొహమాటాలకు వెళ్లరు. ఇదో కులాతీతం, ఇదో మతాతీతం, ఇదో జనాతీతం. దట్స్ ఆల్ అంటారా ఆయన అభిమానులు. ఓన్లీ వన్స్ ఫసక్ అన్నట్లు వన్ అండ్ ఓన్లీ స్లోగన్ జై బాలయ్య. ఏంటిది? ఎందుకిలా? మరే హీరోకి లేనంతగా కేవలం బాలకృష్ణకే ఎలా సాధ్యమైంది అన్నదొక చర్చ. ఇందులో ఏదో మాయాజాలం దాగి ఉందని అంటారు చాలా మంది. అప్పటికీ ఆయన తన అభిమానుల మీద అప్పుడప్పుడు చేయి చేసుకుంటూ ఉంటారు. అయినా సరే బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ఇప్పట్లో తగ్గేది కాదంటారు సినీ పండితులు. అలాగైనా తన ఫేవరెట్ హీరో చేయి తగిలిందని సంబరపడిపోతుంటారు తప్పించి బాలకృష్ణ అంటేనే నచ్చని వాళ్ళు ఉండరు. జై బాలయ్య కేవలం ఇదొక నినాదం మాత్రమే కాదు, ఈ స్లోగన్ల మీద పాటలున్నాయంటే ఆశ్చర్యమేస్తుంది. ఇతర హీరోలపై కూడా ఇలాంటి పాటలుండే ఉంటాయి, కానీ జై బాలయ్య రూటే సెపరేట్. తన పేరు గల స్లోగన్ మీద పాట రాయించుకున్న అరుదైన హీరో కూడా బాలయ్యే. గతంలో ఎందరో హీరోలుండేవారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి ఎందరో కథానాయకులు వారి వారి కాలాల్లో రాముడు, కృష్ణుడు వంటి దేవతా పాత్రలు పోషించి ఉండొచ్చు. చారిత్రక, జానపద వీరుల గాథల్లో ఆయా క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు, కాదనటం లేదు. కానీ వారిని ఆయా పాత్రల్లో మాత్రమే దేవతలుగా కొలిచి అక్కడితో వదిలిస్తుంటారు. ఆ మాటకొస్తే బాలయ్య కూడా కొన్ని పౌరాణిక, జానపద పాత్రలు పోషించారు. కానీ ఆయా పాత్రలతో సంబంధం లేని ఒకానొక క్రేజ్. ఈ విషయంలో బాలకృష్ణకు తండ్రికి మించిన తనయుడు అన్న పేరుందనే చెప్పాలి. మళ్ళీ ఇక్కడ మరో ఆధ్యాత్మిక రిఫరెన్స్. అదేంటంటే, రాముడు గొప్పవాడా, రామనామము గొప్పదా అని ఆ హనుమయ్యను అడిగితే రామనామమే గొప్ప అని అంటాడు. మనకీ మాట రామాంజనేయ యుద్ధం అనే సినిమాలో కనిపిస్తుంది కూడా. దేవతలతో ఒక సినిమా నటుడిని పోల్చటం కాదు, కానీ ఇప్పుడు బాలయ్య పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే మారిపోయింది. ఆయన కన్నా ఆయన జై బాలయ్య స్లోగన్ చాలా చాలా పాపులర్ అయిపోయింది. ఎక్కడో విదేశాల్లో విడుదలైన బాలకృష్ణ సినిమా తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఫారిన్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమా చూడటానికొచ్చి జై బాలయ్య అన్న స్లోగన్ కొడుతుంటారు. ఇది సర్వసాధారణంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్న చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ విడుదలవుతున్నాయి. ఒక దంగల్, బాహుబలి, జైలర్, దేవర వంటి చిత్రాలు అలాంటివే. ఈ చిత్రాలు అక్కడి అభిమానులను సైతం అలరిస్తున్నాయి, కాదనటం లేదు. కానీ అమీర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారి సినిమాలు ఆయా దేశాల్లో ఆడటమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడటం మనం చూసే ఉంటాం. వీటిలోకి జై బాలయ్య మాస్ ర్యాంపేజ్ కంప్లీట్ డిఫరెంట్.
ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అప్పుడప్పుడు స్వయాన బాలకృష్ణ తన స్లోగన్ గురించి తానే చెప్పుకుంటూ ఉంటారు. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి విను అంటూ స్వయంగా తనే చెప్పుకోవటం రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. బాలకృష్ణ బేసిక్ గా 3rd జనరేషన్ హీరో ఆఫ్ టాలీవుడ్. అదే టిల్లు ఫేమ్ సిద్ధుది 6th లేదా 7th జనరేషన్. అలాంటి యంగర్ జనరేషన్ కూడా పవర్ ఆఫ్ జై బాలయ్య స్లోగన్ ఆయన ముందే మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు మీకు అరుదుగా కనిపిస్తాయని చెప్పాలి. కొందరు తమ తమ సినిమాలకు ముందు జై అన్న పేరు తగిలించుకుని మరీ చేస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే వీటన్నిటిలోకి జై బాలయ్య పూర్తి భిన్నమైంది. కేవలం సినిమాలకు మాత్రమే కాదు, అంతకు మించిన మెటీరియల్ గానే చెప్పాల్సి ఉంటుంది. ఇది సినిమాలకు అతీతంగా తయారైంది. జై బాలయ్య ఒక పాత్రకు సంబంధించిన వ్యవహారం కాదు, పాత్రధారికి సంబంధించిన వ్యవహారంగా మారిపోయిందంటారు కొందరు అనలిస్టులు. బాలకృష్ణ ఇటీవలే 50 ఏళ్ల నట జీవితాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయనకు 65 ఏళ్లు. యాక్టింగ్ లో టీనేజర్ గానే ఎంట్రీ ఇచ్చారు. ఎక్కడా అలుపు లేదు, సొలుపు లేదు. ఇటు నటుడిగానే కాదు, అటు క్యాన్సర్ ఆసుపత్రి నిర్వాహకుడిగాను, ఎమ్మెల్యేగాను త్రిపాత్రాభినయం. ఆయనలో మరొకరు కూడా ఉన్నారు. అదెవరో తెలియాలంటే మీరు స్టోరీ చూసి తీరాల్సిందే. బాలకృష్ణ నట జీవితాన్ని 4 దర్శకులు ప్రభావితం చేశారు. వారిలో మొదటి దర్శకుడు తండ్రి ఎన్టీఆర్. 1974లో తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కళ అనే సినిమా ద్వారా బాలయ్య తన నట జీవితాన్ని మొదలుపెట్టారు. దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, అన్నదమ్ముల అనుబంధం, శ్రీమద్ విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి చిత్రాల్లో ఆయన ఆడుతూ పాడుతూ నటిస్తూ వచ్చారు. 10 ఏళ్ల తరువాత అంటే 1984లో మంగమ్మ గారి మనవడు అనే సినిమా ద్వారా సోలో హీరోగా ఎదిగారాయన. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది కోడి రామకృష్ణ. ఆ తర్వాతి కాలంలో మువ్వ గోపాలుడు, ముద్దుల మేనలుడు, ముద్దుల మామయ్య అంటూ పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. దీంతో ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో బాలకృష్ణ కెరియర్ ని మలుపు తిప్పిన దర్శకుడు కోడి రామకృష్ణగా చెప్పాలి. అలా యువరత్నగా నటనలో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు బాలకృష్ణ. ఫ్యామిలీ హీరోగా చాలా కాలం పాటు బాలకృష్ణ సినిమాలొచ్చాయి. తరువాత కథానాయకుడు, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369 వంటి చిత్రాలతో తనదైన ల్యాండ్ మార్క్ హిట్స్ ఇవ్వటం మాత్రమే కాకుండా 3వ తరం హీరోల్లో అగ్రగణ్యుడిగా ఉంటూ వచ్చారు బాలకృష్ణ. ఆ తరువాతి కాలంలో అంటే 1999లో ఫ్యామిలీ హీరో బాలకృష్ణపై ఫ్యాక్షన్ యాక్షన్ హీరోగా ముద్ర వేసిన దర్శకుడు బి గోపాల్. అప్పటి వరకు బాలకృష్ణ ఒక ఫ్యామిలీ హీరో అన్న మాటే మర్చిపోయారందరూ. ఫ్యాక్షన్ సినిమాలంటే బాలయ్యే అన్న బిరుదొచ్చేసింది. దీంతో ఆయన్ను నటసింహం అని పిలవటం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో భైరవ ద్వీపం అంటూ భిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చారు బాలకృష్ణ. వీటి ద్వారా ఆయనకు ఆల్ రౌండర్ అన్న పేరొచ్చింది. ద్విపాత్రాభినయాలు, త్రిపాత్రాభినయాలు దంచికొట్టడం మొదలుపెట్టారు కూడా. ఒక సమయంలో బాలకృష్ణకు కథ వెతకటం అతి పెద్ద టాస్క్ గా మారింది. కొన్ని సినిమాల్లో ట్రైన్ ఆపడం వంటి సన్నివేశాల ద్వారా బాలకృష్ణకు ఒకంత బ్యాడ్ నేమ్ రావటం, మీమ్స్ తయారవటం వంటివి జరిగాయి. అయితే సింహ తరువాత బాలకృష్ణలోని సెకండ్ ఇన్నింగ్స్ ఒక రేంజ్ లో స్టార్ట్ అయ్యింది. బి గోపాల్ తరువాత బాలకృష్ణ మాస్ ఇమేజ్ అమాంతం పెంచిన డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకి పేరొచ్చింది. ఈ ఇద్దరి కాంబోలో లెజెండ్, అఖండ బాక్సాఫీస్ లను షేక్ చేశాయి. రీసెంట్ గా 4 వరుస సెంచరీలు సాధించిన హీరోగాను బాలకృష్ణ టాలీవుడ్ బాక్సాఫీస్ లో కొత్త రికార్డులు తిరగరాస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుస 100 కోట్లు వసూళ్లు చేసిన చిత్రాలు. ఇది కూడా బాలయ్య పేరిట నమోదైన అరుదైన రికార్డుల్లో ఒకటి. తాజాగా తనకెంతో అచ్చివచ్చిన డైరెక్టర్ బోయపాటితో అఖండ పార్ట్ 2లో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఈ మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఆ లుక్కే వైబ్రెంట్ గా ఉంటూ సినిమా విడుదల కాకముందే ఊగిపోతున్నారు ఫ్యాన్స్.
బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ ద్వారా చేసే సామాజిక సేవ ఎంతో ప్రత్యేకం. ఆయన ఇంత బిజీ యాక్టర్ గా ఉన్నా కూడా ఎంత మాత్రం సమయం లేదనుకోకుండా ఈ ఆసుపత్రి వ్యవహారాలు చూసుకుంటారు. హాస్పిటల్ కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇటు తండ్రి నటవారసత్వం, అటు తల్లి పేరును సైతం కాపాడుతూ వస్తున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఇటు పొలిటీషియన్ గాను దూసుకుపోతున్నారు. ఒకప్పుడు తన తండ్రి నియోజకవర్గం, ఇప్పుడది బాలకృష్ణ నియోజకవర్గం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుప్పం, పులివెందుల, గజ్వేల్ ఎలాగూ హిందూపూర్ కూడా అలాగే విఐపి సెగ్మెంట్ గా మార్చేశారు బాలకృష్ణ. ఈ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉండటాన్నొక గర్వంగా ఫీల్ అవుతుంటారు. యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటీషియన్ కన్నా మించింది ఆయనలోని చిన్నపిల్లాడి మనస్తత్వం. ఇది ఆయన్ను ఇప్పటికీ యంగ్గా ఉంచుతోందని అంటారు. సెట్ లో డైరెక్టర్ ని ఎలా చూస్తారో లైట్ బాయ్ ని కూడా సరిగ్గా అలాగే చూడటం ఆయన అలవాటు. ఆయనలో కల్మషం లేని తనమే ఆయన్ను ప్రత్యేకంగా మార్చేసిందని అంటారు. అది ఇప్పుడొక హీలింగ్ పవర్ లా తయారైందని చెప్పుకొస్తారు. బాలకృష్ణ సినీ, సామాజిక, రాజకీయ జీవితాలన్నిటినీ ఎంత ఫ్రెష్ గా ఉంచుతోంది ఆయనలోని చైల్డిష్ మెంటాలిటీయే అన్నది ఫైనల్ కంక్లూజన్. తనకు 65 ఏళ్లొచ్చాయన్నది బహుశా ఆయనకు తెలీదేమో. తన 14వ ఏట తాతమ్మ కలలో ఎంత యాక్టివ్ గా నటిస్తూ వచ్చారు, ఇప్పటికీ అంతే యాక్టివ్ గా నటిస్తూ వస్తున్నారు. అసాధ్యాలు సుసాధ్యం చీటు తనకు చిన్నప్పటి నుంచి అలవాటే అన్నట్టు చేసుకుంటూ వెళుతున్నారు బాలకృష్ణ. బహుశా పేరులోని బాల శబ్దం కూడా బాగా కలిసొచ్చిందేమో తెలీదు. బాలకృష్ణకు ఇంతటి యూనివర్సల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే అందుకు కారణం ఆయన మైండ్ సెట్. మనసులో ఒకటి బయటొకటి ఉండదు. ఏదైనా సరే ఓపెన్ అప్, ఫ్రీ మైండ్ సెట్. అప్పుడప్పుడు తడబడ్డా, కలబడ్డా, నిలబడ్డా బాలయ్యకే చెల్లు. అందరితోనూ అలా కలగలిసిపోతూ సరిగ్గా అదే సమయంలో ఎలాంటి అలసట లేకుండా ఆయన సాగిస్తున్న ఈ నిరంతర ప్రయాణంలో అత్యంత కీలకం ఆయన మెంటాలిటీయే. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలుస్తోందంటున్నారు. అది 10 మందికి జై బాలయ్య రూపంలో ఒక ధైర్యవచనంగా మారుతూ వచ్చిందని అంటారు విశ్లేషకులు. ఒక లెజెండరీ యాక్టర్ కి తనయుడిగా అదే ఫీల్డ్ లో కంటిన్యూ కావడం ఏమంత చిన్న విషయం కాదు. బహుశా తన చిన్నతనంలోనే యాక్ట్ చేయడం మొదలు పెట్టడం వల్ల కావచ్చు, వయోభారం అన్న విషయాన్ని బొత్తిగా మర్చిపోయినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. బాలకృష్ణ ప్రత్యేకించి తనకు ఇలాగే ఉండాలని, అలాగే ఉండాలని ఏది మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వడం జరగదు. ఎక్కడ కూడా తనకు తానొక స్టార్ హీరోగా ఫీల్ అవ్వరు. ఎంత చిన్న డైరెక్టర్ చెప్పిందైనా ఇట్టే ఫాలో అయిపోతుంటారు. ఈ మనస్తత్వమే ఆయనకు పవర్ తీసుకొచ్చి పెట్టిందని, తాము కూడా ఆయనలాగే మొండి పట్టుదలతో ముందుకు దూసుకెళ్లాలని భావించడం వల్లే వారు జై బాలయ్యను ఒక బూస్టింగ్ వర్డ్ గా తీసుకుంటామని అంటారు ఆయన ఫాలోవర్లు. For more videos like this, subscribe Big TV channel.